హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఈసీ టెక్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి రేడియేషన్ రెసిస్టెన్స్ ఆఫ్ హాఫ్ వేవ్ డైపోల్ యాంటీనా. ఇందులో మనం ఫస్ట్ 4 ఫార్ములాస్ నేను చెప్తాను, 4 ఈక్వేషన్స్. ఈ 4 ఈక్వేషన్స్ మీరు రిలేట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. నాకు తెలుసు చాలా వరకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళంతా ఎగ్జామ్ టైంకి దగ్గరకు రాగానే చూస్తున్నారు. సో నేను మీకు కంఫర్టబిలిటీ కోసం మినిమైజ్ చేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా రాస్తే దట్ విల్ బీ గివింగ్ యూ గుడ్ స్కోర్, ఆ పాయింట్ని బేస్ చేసుకొని నేను ప్రతి ఒక్క టాపిక్ని చెప్తున్నాను. ఒకసారి మీరు యూట్యూబ్ నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఈ టాపిక్ నేను మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా అనలైజ్ చేసుకోవడానికి, తొందరగా రాయడానికి అండ్ ఇప్పుడు తొందరగా వినడానికి మీకు ఎలా అయితే కంఫర్టబిలిటీ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒకటి ఉంటున్నాను. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ ఈటీటా. నేను ఇప్పుడు రాసే 4 ఈక్వేషన్స్ని మీరు రిలేట్ చేసుకుంటేనే ఇక్కడ ఫార్ములాని మనం డిరైవ్ చేయగలుగుతాం. సో E0 is equal to Eθ is equals to 60 I0 R into cos of pi by 2 cos theta by sin theta into A theta is a direction. ఓకే, ఇది ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టాను. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి, ఈ వీడియో ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెరివేషన్స్. ఓకే, అండ్ ఇంకో ఈక్వేషన్ ఏంటంటే యావరేజ్ పవర్ డెన్సిటీ. సో యావరేజ్ పవర్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 into real component into electric field component and magnetic field components. Okay, ఇది యావరేజ్ పవర్ డెన్సిటీ ఫార్ములా. ఓకే, సో ఈ యావరేజ్ పవర్ డెన్సిటీ తోటి మనము రేడియేటెడ్ పవర్ని కనుక్కోవచ్చు. ఓకే, సో దట్ రేడియేటెడ్ పవర్ ఫార్ములా వచ్చేసి P radiated is equals to surface integral of average power radiated ఇంటూ డిఎస్. ఓకే, యావరేజ్ పవర్కి సర్ఫేస్ ఇంటిగ్రల్ చేస్తే పవర్ రేడియేటెడ్ అనేది మనకు వస్తుంది. సో పవర్ రేడియేటర్లో నుంచి ఇంకో ఫార్ములా కూడా ఉంటుంది, పి రేడియేట్. పవర్ రేడియేటర్కి దీనికి ఇంకో ఫార్ములా ఏంటంటే 1/2 ఇంటూ I0 స్క్వేర్ ఇంటూ ఆర్ఆర్ అంటే ఇట్ ఈస్ రేడియేటెడ్ రెసిస్టెన్స్. సో మనకు కావాల్సింది కూడా ఇప్పుడు రేడియేటెడ్ రెసిస్టెన్స్. ఈ రేడియేటెడ్ రెసిస్టెన్స్ మనం ఈ రేడియేటెడ్ రెసిస్టెన్స్ మనం కనుక్కోవాలి అని అంటే మనకి ఫస్ట్ ఇది తెలియాలి, లైక్ పవర్ రేడియేటెడ్ కావాలి. పవర్ రేడియేటెడ్ కావాలంటే యావరేజ్ పవర్ డెన్సిటీ కావాలి. సో ఇవి అన్నింటినీ మనం రిలేట్ చేసుకొని మనం దీన్ని డెరివేషన్ని డిరైవ్ చేస్తున్నాం. లెట్ us take this 4 equations as equation 1, 2, equation 3 and equation 4. ఓకే, సో తర్వాత మనం ఫస్ట్ యావరేజ్ పవర్ డెన్సిటీని తీసుకుందాం. సో యావరేజ్ పవర్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మనకి 1/2 ఇంటూ ఇక్కడ ఇచ్చినట్టు రియల్ కాంపోనెంట్ ఇంటూ మ్యాగ్నెటిక్ కాంపోనెంట్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ కాంపోనెంట్. ఓకే, ఎలక్ట్రిక్ కాంపోనెంట్ అండ్ మ్యాగ్నెటిక్ కాంపోనెంట్. ఇక్కడ మనకి సింప్లిఫై చేస్తే అది ఇంటూ ఈటీటా ఇంటూ డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ కాంపోనెంట్ మల్టిప్లైస్ విత్ మ్యాగ్నెటిక్ కాంపోనెంట్ ఒక మ్యాగ్నిట్యూడ్ H5 అండ్ ఓకే నెక్స్ట్ మ్యాగ్నెటిక్ కాంపోనెంట్ యొక్క డైరెక్షన్ A5. ఓకే, ఎలక్ట్రిక్ కాంపోనెంట్ మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి ఈటీటా అండ్ ఏటీటా అనేది డైరెక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ ఈటీటా ఇంటూ H5 ఇంటూ రేడియేటెడ్ యాంగిల్, రేడియేటెడ్ డైరెక్షన్. ఓకే, సో దీనికి మనం ఇక్కడ ఏం చేసామంటే మ్యాగ్నెటిక్ కాంపోనెంట్స్లో మ్యాగ్నిట్యూడ్స్ అన్నింటినీ సపరేట్గా రాసి వీటిని యాడ్ చేస్తే మనకి సింగిల్ డైరెక్షన్ వస్తుంది. దీంట్లో మళ్ళీ హాఫ్ ఇంటూ మనకి ఇక్కడ H0 ఫార్ములా ఉంటుంది, సారీ H5కి మ్యాగ్నెటిక్ కాంపోనెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎలక్ట్రిక్ కాంపోనెంట్ బై నీటా. ఓకే, ఇదొక ఫార్ములా. సో ఇక్కడ మనకి ఈటీటా ఇంటూ ఎలక్ట్రిక్ కాంపోనెంట్ H5 బదులు ఈ ఈక్వేషన్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, ఈటీటా బై నీటా ఇంటూ ఏఆర్. దీంట్లో మనకి సో పవర్ డెన్సిటీ అనేది యావరేజ్ పవర్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఈటీటా హోల్ స్క్వేర్ బై 2 నీటా ఇంటూ ఏఆర్ ఇస్ ద డైరెక్షన్. ఓకే, ఫైన్. ఇక్కడ పి రేడియేటెడ్, పవర్ రేడియేటెడ్ది ఈక్వేషన్ చూడండి, యావరేజ్ డెన్సిటీని మనం సర్ఫేస్ ఇంటిగ్రల్ చేయాలి. సో ఇప్పుడు అది చేద్దాం మనం. ఓకే, పవర్ రేడియేటెడ్ ఈజ్ ఈక్వల్స్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ పవర్ డెన్సిటీ ఇంటూ డిఎస్. ఓకే, ఈ ఈక్వేషన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి
ఈ theta square by 2 theta into AR into DS. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఈ DS అండ్ AR అనేది సేమ్ డైరెక్షన్లో ఉండడం వల్ల మనం ఈ 1/2 నీటాని బయటికి తీసేద్దాం కామన్గా ఇంటిగ్రేషన్ నుంచి. ఈ theta square into DS. ఓకే, దీంట్లో మళ్ళీ మనం ఇంటిగ్రల్స్ని మళ్ళీ మనం స్ప్లిట్ చేస్తే, సర్ఫేస్ ఇంటిగ్రల్ని స్ప్లిట్ చేస్తే మనకి కంప్లీట్గా వచ్చేసి సర్ఫేస్ ఇంటిగ్రల్ 2 టైప్స్గా డివైడ్ అయిపోతుంది. ఒకటి వచ్చేసి టీటా, ఇంకోటి వచ్చేసి ఫై. సో ఫై వచ్చేసి మనకి ఫై ఈజ్ ఈక్వల్స్ టు 0 to 2π. ఓకే, అండ్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 to π. ఓకే, సో ఫస్ట్ ఈక్వేషన్లో నుంచి ఈ టీటాని మనం తీసుకుందాం. ఓకే, సో ఫ్రమ్ ద ఫస్ట్ ఈక్వేషన్ ఈ టీటా ఉంది కదా, ఈ ఈక్వేషన్ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం ఇక్కడ. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఎలా వస్తుందంటే ఇక్కడ 60 స్క్వేర్ ఇంటూ I0 స్క్వేర్, బికాజ్ ఈ టీటాకి స్క్వేర్ ఉంది కాబట్టి అన్నిటికీ స్క్వేర్ పెట్టేస్తున్నాం, బై R స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ π/2 ఇంటూ కాస్ టీటా బై సైన్ స్క్వేర్ టీటా ఇంటూ ఆర్ స్క్వేర్ సైన్ టీటా డి టీటా అండ్ డి ఫై. ఓకే, సో ఇందులో మనకి ఆర్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సైన్ స్క్వేర్ టీటా కదా, ఒక సైన్ టీటా క్యాన్సిల్ అవుతుంది, అండ్ ఇంకొక ఇక్కడ ఉన్న న్యూమరేటర్లో సైన్ టీటా, ఇక్కడ స్క్వేర్ టీటాలో ఒక సైన్ టీటా అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఇది అయిపోయాక మనం రీరైట్ చేస్తే దీన్ని ఇంటూ పార్ట్స్ అని మనం బయటికి తీసుకొస్తే అవుట్ ఆఫ్ ద ఇంటిగ్రేషన్ we will get 60 square I0 square by 2 neta into phi integrate phi is equals to 0 to 2π2, theta is equals to 0 to pi, and cos square of π/2 cos theta by sin theta d theta into d phi. సో ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం సింప్లిఫై చేయడం, ఇది మొత్తం సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు ఎగ్జామ్లో. ఇది మనం ఎగ్జాక్ట్గా దీన్ని పీ రాడ్ కదా, ఇది పీ రేడియేషన్. ఓకే, సో పవర్ రేడియేటెడ్ ఈజ్ ఈక్వల్స్ టు మనం పవర్ రేడియేటెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 36.56 ఇంటూ I0 స్క్వేర్. సో మనం అబౌవ్ ఇంటిగ్రేషన్ సాల్వ్ చేస్తే మనకు వచ్చేది ఇది. సో మీరు ఎగ్జామ్లో కూడా డైరెక్ట్ బై సాల్వింగ్ ద ఇంటిగ్రేషన్ గివెన్ ఇన్ ద ఈక్వేషన్ we will be getting that P rad is equals to 36.56 into I0 square. ఇలా రాసేసి డైరెక్ట్ ఇది రాసేయండి, నో ప్రాబ్లం, మీకు కంప్లీట్గా మార్క్స్ వస్తాయి. సో దాని గురించి ఏం వరీ కాకండి. ఈ ఈక్వేషన్ ఎందుకంటే మీరు సాల్వ్ చేయాలంటే ఇది చాలా స్టెప్స్ తీసుకుంటుంది. ఈ స్టెప్స్ అన్ని మీరు చేయడం వల్ల నో యూస్ ఇన్ ఎగ్జామ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ P rad వచ్చేసింది మనకి. సో సేమ్ ఈక్వేషన్ 4 చూసుకున్నట్టయితే మనం P rad అనేది P radiatedకి ఇంకో ఈక్వేషన్ ఉంది, 1/2 I0 square into RR. దిస్ RR is nothing but radiation resistance. సో మనకి ఇక్కడ ఈ RR తెలవాలంటే ఈ ఈక్వేషన్స్ రెండింటిని మనం ఈ పీరియడ్ని ఈక్వల్ చేసుకోవాలి. సో అలా చేసుకుంటే we will be getting that 36.56 I0 square is equals to 1/2 into I0 square into RR. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకి we will be getting that I0 square క్యాన్సిల్ అవుతుంది. సో RR ఒకటే ఉంటుంది, R వచ్చే సైడ్. సో we can take that RR is equals to 36.56 into 2. So we will be getting approximately equal to 73 ohms. Resistance కాబట్టి ohms లో మనం డిరైవ్ చేస్తాం. Ohms is the unit for this. ఓకే, సో మనకి ఇక్కడ అర్థమైంది ఏంటంటే డైపోల్ యొక్క రేడియేషన్ రెసిస్టెన్స్ 73 ohms ఉంటుంది. ఇది స్టాండర్డ్ అనమాట. ఎక్కడైనా మనం డైపోల్ తీసుకుంటే దాని రేడియేషన్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేషన్స్లో 73 ohms అనేది తీసుకుంటాం. దిస్ ఇస్ రఫ్లీ ఇంకా మైన్యూట్ 73 పాయింట్ సంథింగ్ ఉంటుంది, బట్ వీ విల్ బి టేకింగ్ ఇట్ యాజ్ ఎ స్టాండర్డ్ యాజ్ 73 ohms. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ లైక్ ద వీడియో. అండ్ మీకు ఒకవేళ ఏదైనా డౌట్ ఉన్నా లేకుంటే ఇంకేదైనా టాపిక్ కావాలి అనుకుంటే యూ ఆర్ ఫ్రీ టు కామెంట్ అండ్ ఐ విల్ ట్రై టు డూ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, మీరు కామెంట్ చేయండి ఏ టాపిక్ కావాలో, ఆ టాపిక్ నేను కంప్లీట్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈసీ టెక్ తెలుగు.